చెల్లించవలసిన వెల. మనం చేసిన తప్పులకి మనం కొంత వెల చెల్లించుకోవాలి. మనం చెల్లించాల్సిన వెల ఏదైనా ఈ లోకంలో ఉందనంటే, నువ్వు చేసిన తప్పులకి, నేను చేసిన తప్పులకి మనం చెల్లించాల్సిన పరిహారం ఏంటో చెప్తాను. ₹1,00,00,000 ఇస్తే పాపం పోద్దా? ₹1,00,000 ఇస్తే పాపం పోద్దా? కాలు ఇస్తే పాపం పోద్దా? చెయ్యి ఇస్తే పాపం పోద్దా? ప్రాణం ఇస్తేనే పాపం పోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కోల్కతా డాక్టర్ కేసులో ఉంది. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? ఉరి తీయండి అంటున్నారు. అతనికి పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? మరణం. హల్లెలూయా. అయితే మరి అబ్రహాం పాపాలకి ప్రాయశ్చిత్తం ఎలా జరిగింది? చనిపోలేదు కదా. ఆయన పాపములకు మరొక ప్రాణాన్ని దేవుడు ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడు. అది గొర్రె మనిషి తర్వాత. అతని పాపములకు పరిహారం ఖరీదు. ఏం ఖరీదు? వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరకట్లు ఉండాల్సిందే. కనుక పాపమునకు పరిహారం అంటే వెల చెల్లించాడు. రెండవది పాపమునకు ప్రాయశ్చిత్తం. ఎన్నిటి లోపలికి వెళ్ళన్న టైం కాదు, కానీ విషయం జస్ట్ మీకు అర్థం చేసి వెనక్కి వెళ్ళిపోతాను. పాపములకు పరిహారం అంటే ఏమని చెప్పాను? ప్రాణం. అబ్రహాం ప్రాణం ఇలా ఉందని అంటే అర్థం ఏంటి? అబ్రహాంకు బదులు ఇంకొక ప్రాణం. ఈరోజు ఇస్సాకు ఇంటికి వచ్చేటంటే కారణం ఏంటి? ఇస్సాకు బదులు ఇంకొక ప్రాణం. అదే అర్థం. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే అర్థం ఏంటి? నీకు బదులు ఇంకొక ప్రాణం పోయింది కనుక నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఇది నీకు చెల్లించిన వెల. దేవుని స్తోత్రం. రెండవది ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటనంటే పాపములను క్షమించబడుట, మన పాపములను కడిగి వేసుకునుట, ప్రాయశ్చిత్తం చేసుకునుట. ఎలా ప్రాయశ్చిత్తం చేసుకుంటావు? చాలాసార్లు పాపాలకి డబ్బు వెలగడతారు. ఇంత డబ్బు ఇస్తే పాపం పోతుంది, పాస్టర్ గారు చెవుల్లో చెప్తే పాపం పోతుంది, ఇలా రకరకాలుగా పాపం పోతుందని చెప్తారు. కానీ పాపం ఎట్లా పోతుందని అంటే పశ్చాత్తాపం వలన తప్పితే మరి ఎక్కడనో పాపము పోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం అనేది నీకు ఎలా దొరుకుతుంది? ఒక పశువు, ఒక గొర్రె వధించబడుతున్నప్పుడు నువ్వు చేసిన పాపాలకి ఈ గొర్రె, ఈ మేకో, లేకపోతే ఎద్దో వధించబడుతుంది. నేను చేసిన పాపాలకి ఒక జంతువు చనిపోతుందనే మానసిక స్థితి నీకు మారకపోతే ప్రాయశ్చిత్తం ఎప్పటికీ జరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండు జరిగిన తర్వాత ఖచ్చితంగా మనిషి నిర్దోషి అని అంచబడతాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇవన్నీ ఎవరి జీవితంలో జరిగినాయి? అబ్రహాం జీవితంలో జరిగినాయి. మెసొపొతామియాలో అబ్రహాం మీ మూల పితరుడు కూడా పాపం చేసిన వాడే. యెషయా గ్రంథంలో చెప్పాడు, మీ మూల పితరుడు పాపం చేసిన వాడే. మరి ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? ఆయనే చేశాడు. పరిహారం ఎవరు ఇచ్చారు? ఆయనే ఇచ్చాడు. తర్వాత అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు అబ్రహాం ఎవరు? గట్టిగా చెప్పాలి కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడైతే ఇప్పుడు జీవించే విధానం ఎలా ఉండాలి? గట్టిగా అర్థమైందా? ఒకవేళ నీతి లేకపోతే తీర్చబడిన దానికి ఉపయోగం ఏముంది? కానీ అబ్రహాం ఎక్కడైనా నీతి తప్పాడా? 1-2 చోట్ల ఎక్కడో చిన్న చిన్న తప్పిదాలు చేస్తే చేయొచ్చు, కానీ మరలా వాటిని కడుక్కొని శుద్ధి చేసుకొని ప్రాయశ్చిత్తం కలుగు చేసుకొని మళ్ళీ దేవుడినే వెంబడించాడు. అతడు ఎక్కడ కూడా నీతి తప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అబ్రహాము కుమారులు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడు ఎట్లా అయిపోతాడండి? అబ్రహాము కుమారుడు కావాలంటే అతిక్రమములకు పరిహారం పొందాలి, పాప